బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాబ్రీ మసీద్ కేసుల బీజేపీ సీనియర్ నేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలు మళ్లీ విచారణ ఎదుర్కోబోతున్నారు. అద్వానీ, జోషిలతో పాటు కేంద్ర మంత్రి ఉమాభారతి మీద కూడా కుట్ర కేసులున్నాయి. అయితే అద్వానీ, జోషి, ఉమాభారతిలపై అభియోగాలను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. దీనిపై సీబీఐ సుప్రీంకోర్టుకు పోయింది. దీంతో కేసును రీఓపెన్ చేసేందుకు ఆదేశాలిచ్చింది సుప్రీం. లక్నో ట్రయల్ కోర్టులో విచారణకు అనుమతించిన సుప్రీం 2 ఏళ్లలో విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. బాబ్రీ మసీద్ కేసుల బీజేపీ సీనియర్ నేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలు మళ్లీ విచారణ ఎదుర్కోబోతున్నారు. అద్వానీ, జోషిలతో పాటు కేంద్ర మంత్రి ఉమాభారతి మీద కూడా కుట్ర కేసులున్నాయి. అయితే అద్వానీ, జోషి, ఉమాభారతిలపై అభియోగాలను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. దీనిపై సీబీఐ సుప్రీంకోర్టుకు పోయింది. దీంతో కేసును రీఓపెన్ చేసేందుకు ఆదేశాలిచ్చింది సుప్రీం. లక్నో ట్రయల్ కోర్టులో విచారణకు అనుమతించిన సుప్రీం 2 ఏళ్లలో విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. FIR 198 रायबरेली में पेंडिंग थी, जिसमें अडवाणी और पॉलिटिकल आदमी 13 लोग अक्यूज हैं, मुरली मनोहर जोशी एक्सेट्रा, उसको ट्रांसफर कर दिया है लखनऊ कोर्ट में। और लखनऊ कोर्ट में बोला है कि 4 हफ्ते में इनके खिलाफ 120B के चार्जेस फ्रेम होंगे, जो कि रायबरेली की कोर्ट में नहीं थे, और 2 साल के अंदर ट्रायल कंक्लूड करने का सुप्रीम कोर्ट ने आदेश दिया है। कल्याण सिंह अभी राजस्थान के गवर्नर ने सुप्रीम कोर्ट ने सीधे कहा है कि उनको इम्यूनिटी है आर्टिकल 361 में, तो जब तक वो गवर्नर रहेंगे उनके खिलाफ ट्रायल नहीं चलेगा। जैसे ही वो गवर्नर की पोस्ट उनकी खत्म हो जाएगी, उनके खिलाफ एडिशनल चार्ज फ्रेम करके उनके खिलाफ भी प्रोसीडिंग चलेगी। मोरल ग्राउंड पर उनको रिजाइन कर देना चाहिए, बट उनको कॉन्स्टिट्यूशन में इम्यूनिटी मिली हुई है, तो जब तक वो गवर्नर है तब तक वो रह सकते हैं। कोई ऐसा कॉन्स्टिट्यूशनल बार नहीं है कि वो रिजाइन करें, बट मोरल ग्राउंड पे अगर वो करना चाहें कर सकते हैं। ఇక బాబ్రీ మసీదు కేసుల మీద అలాగే బీజేపీ సీనియర్ల మీద సుప్రీంకోర్టు తీర్పు మీద ఇంకెన్ని విషయాలు భరత్ చెప్తాడు. భరత్, చెప్పండి, ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు అప్డేట్స్ ఏంటి? స్పందన, దాదాపు 25 సంవత్సరాలకు పైగా ఈ కేసు నడుస్తుంది. ఇవాళ సుప్రీంకోర్టు ఒక ముఖ్యంగా డిసైడింగ్ ఫ్యాక్టర్గా చెప్పొచ్చు సుప్రీంకోర్టు ఆదేశాన్ని. ఎందుకంటే రాష్ట్రపతి ఎన్నికలు కూడా సమీపిస్తున్న నేపథ్యంలో అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి తదితరులందరి మీద కూడా క్రిమినల్ కాన్స్పిరసీ, అంటే బాబ్రీ మసీదు విధ్వంసం అది కరసేవకులు అప్పటికప్పుడు ఆవేశంతో చేసిన పని కాదు, అది ఒక కుట్ర పన్ని బాబ్రీ మసీదును కూల్చిర్రు అన్న విషయంలో వాళ్ళ మీద విచారణ జరగాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు దీని బ్యాక్గ్రౌండ్కి వెళ్తే కనుక 1992 డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ మసీదును కూల్చేసారు. ఈ కూల్చేసిన తర్వాత సిబిఐ విచారణ జరిగింది, ఈ కూల్చివేతకు కారణం ఎవరు అని. అయితే ఆ విచారణ జరిగినప్పటి నుంచి ఇప్పుడు 2 కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి బాబ్రీ మసీదును కూల్చిన ఇష్యూ గురించి. ఒకటేమో లక్నో కోర్టులో ఒక విచారణ జరుగుతోంది. లక్నో కోర్టులో అన్నోన్ కరసేవక్స్, అంటే ఎవరో గుర్తు తెలియని కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చారు అన్న అంశంపై లక్నో కోర్టులో విచారణ జరుగుతుంది. ఎవరు ఆ కరసేవకులు అన్న అంశంపై విచారణ జరుగుతుంది. ఎందుకంటే దాదాపు లక్షలాది మంది వచ్చారు ఆ సమయంలో కరసేవ అంటూ బాబ్రీ మసీదును కూల్చేశారు. ఎగ్జాక్ట్గా కొద్ది మందిని మాత్రమే ఫైండ్ అవుట్ చేశారు. దేశంలోని చాలా ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. 2వ కేసు రాయ్బరేలీ కోర్టులో జరుగుతోంది. ఈ రాయ్బరేలీ కోర్టులో ఎస్పెషల్లీ దీనికి కుట్రకు కారకులు ఎవరు అన్న అంశం మీద సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, వినయ్ కతియార్, ప్రస్తుతం రాజస్థాన్ గవర్నర్గా ఉన్న కళ్యాణ్ సింగ్, తర్వాత విహెచ్పి మాజీ అధ్యక్షుడు గిరిరాజ్ కిషోర్, బాల్ ఠాక్రే, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. దాదాపు వీళ్ళందరి మీద కూడా సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. మొదట్లో రకరకాల సెక్షన్ల మీద ఛార్జ్షీట్ దాఖలు చేసిన చివర్లో ఐపీసీ సెక్షన్ 120B, అంటే ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్ ఇండియన్ పీనల్ కోడ్లో. 120B అంటే క్రిమినల్ కాన్స్పిరసీ, అంటే ఇదేదో ఆవేశంతో జరిగింది కాదు. కాన్స్పిరసీ అంటే కుట్ర పన్ని
ఈ బాబ్రీ మసీదు విధ్వంసాన్ని వీళ్ళంతా కూడా చేసిండ్రు, వీళ్ళంతా కూడబలుక్కొని దీనికి కుట్ర బన్నిర్రు అని సిబిఐ ఆరోపించింది. ఇది రాయబరేలీ కోర్టులో విచారణ జరుగుతూ ఉండగా రాయబరేలీ కోర్టు ఈ సెక్షన్ 120బిని, అంటే మిగతా సెక్షన్స్ ఉన్నాయి, ఐపీసీలో చాలా సెక్షన్స్ ఉన్నాయి, రెండు వర్గాల మధ్య ఎనిమిటీని, రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, ఇటువంటి కేసులన్నీ కూడా రాయబరేలీ కోర్టులో ఇంకా విచారణ జరుగుతున్నాయి. కానీ ఈ ఐపీసీ 120బిని రాయబరేలీ కోర్టు కొట్టేసింది. అంటే దీనిలో ఎటువంటి కుట్ర లేదు, కొద్దిగా ఆవేశంలో జరిగింది అని రాయబరేలీ కోర్టు అభిప్రాయపడ్డది. ఈ రాయబరేలీ కోర్టు తీర్పును సిబిఐ అలహాబాద్ హైకోర్టులో అప్పీల్ చేసింది. అలహాబాద్ హైకోర్టు కూడా అప్పుడు ఏమిచ్చిందంటే తీర్పు, ఈ 120B కేసు పెట్టడం, అంటే దీనిలో కుట్ర కేసు పెట్టడం అన్నది కరెక్ట్ కాదని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది 2010లో. 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత సిబిఐ దీన్ని సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. ముమ్మాటికి ఇది కుట్రనే, వీళ్ళంతా కుట్రబన్నే ఇది కూల్చిర్రు బాబ్రీ మసీదును అని సిబిఐ సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది. అప్పీల్ చేసిన తర్వాత ఇవాళ సుప్రీంకోర్టు తన ఆదేశాల్ని ఇవాళ చెప్పింది. అదేంటంటే రెండు ట్రయల్స్ ఇప్పుడు జరుగుతున్నాయి. ఒకటేమో లక్నో కోర్టులో ట్రయల్ జరుగుతుంది, రెండోదేమో రాయబరేలీ కోర్టులో జరుగుతుంది. ఇట్లా రెండు వేర్వేరు చోట్ల విచారణ జరగద్దు, ఒకటే చోటన దీన్ని పూర్తి విచారణ చేయాలి. అది రాయబరేలీ కోర్టులో ఉన్న కేసును కూడా లక్నో కోర్టుకు ట్రాన్స్ఫర్ చేయాలి, లక్నో కోర్టులోనే మొత్తం విచారణ జరగాలి. తర్వాత 120B కేసు ఏదైతే సిబిఐ ఛార్జ్షీట్లో పెట్టిందో 120B కేసు, దాన్ని అలహాబాద్ హైకోర్టు కొట్టేసిందో, దాన్ని మళ్ళా సుప్రీంకోర్టు మళ్ళా స్టార్ట్ చేసింది. అంటే క్రిమినల్ కాన్స్పిరసీ కూడా ఉన్నదన్న దాని మీద ఇప్పుడు లక్నో కోర్టు విచారణ జరుగుతుంది. తర్వాత కొన్ని కండిషన్స్ కూడా లక్నో కోర్టుకు సుప్రీంకోర్టు పెట్టింది. ఎందుకంటే ఆల్రెడీ 25 సంవత్సరాలు అయింది, ఇంత విచారణ ఇంత స్లోగా జరిగితే ఎట్లా, అందుకనే సుప్రీంకోర్టు 2-3 కండిషన్స్ పెట్టింది. 2 సంవత్సరాల్లోగా లక్నో కోర్టు విచారణ కంప్లీట్ చేయాలి. ఎందుకంటే బాబ్రీ మసీదు కూల్చివేత అన్నది ప్రజల సెంటిమెంట్తో ఆధారపడిన ఇష్యూ. ఈ విషయంలో కనుక ఎవరికి కూడా శిక్ష పడకపోతే అప్పుడు ఖచ్చితంగా కొద్దిమంది ఆందోళన కూడా చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి 2 సంవత్సరాల్లోపు విచారణ కంప్లీట్ చేయాలి, వాయిదాలు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు, ఈ కేసును విచారిస్తున్న జడ్జిలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఎందుకంటే లోయర్ జ్యుడిషియరీ కాబట్టి ఈ ట్రాన్స్ఫర్ అన్నది హైకోర్టు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము తర్వాత హైకోర్టు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది, కేసును విచారిస్తున్న జడ్జిలను ట్రాన్స్ఫర్ చేయొద్దు, 2 సంవత్సరాల లోపల ఈ విచారణ పూర్తిగా కంప్లీట్ చేయాలి. ఎందుకంటే ఇంకా కింది కోర్టులోనే ఉన్నది, ఇది కింది కోర్టులో ఒకవేళ శిక్ష పడ్డా మళ్ళీ హైకోర్టుకు వస్తారు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వస్తారు. కాబట్టి 20 సంవత్సరాలుగా ఇంకా కింది కోర్టులోనే ఉన్నది కాబట్టి దీన్ని స్పీడప్ చేయండి అని సుప్రీంకోర్టు చెప్పింది. పైగా కుట్ర అంటే ఇంతకుముందు ఉన్న ఇప్పటి వరకు ఉన్న కేసులు అద్వానీ, మురళీ మనోహర్ జోషి వీళ్ళందరి మీద చిన్న చిన్న కేసులు, అంటే 2 వర్గాల మధ్య మీరు శత్రుత్వాన్ని ప్రోత్సహించిర్రు, స్పీచ్లు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిర్రు, ఇటువంటి సెక్షన్లు ఉన్నాయి. వీటన్నిటికంటే ఈ 120B సెక్షన్ అన్నది మీరు కుట్ర చేసిర్రు. సిబిఐ కూడా ఛార్జ్షీట్లో ఏం ఆరోపించిందంటే 1990లోనే వీళ్ళంతా కలిశారు, అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, వినయ్ కతియార్, బాల్ ఠాక్రే వీళ్ళంతా కూడబలుక్కొని ఇదంతా కుట్ర చేసి బాబ్రీ మసీదుని కూల్చిర్రు, ఇది అప్పటికప్పుడు ఆవేశంతో కరసేవకులు దాన్ని కూల్చింది కాదు అని సిబిఐ ఆరోపిస్తున్నది. కాబట్టి దాని మీద విచారణ కంటిన్యూ కావాలి లక్నో కోర్టులోని ఇవాళ సుప్రీంకోర్టు చెప్పింది. అయితే దీనికి ఇప్పుడు ఒక పొలిటికల్ యాంగిల్ ఉంది ఈ కేసుకు. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా విచారణ నడుస్తున్నది, ఇది మామూలు సమయంలో అయితే పెద్ద విషయం కాదు, అద్వానీ మీద ఈ కేసు ఉన్నట్టు అందరికి కూడా తెలుసు. అయితే ఇప్పుడు దీనికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత వచ్చిందంటే అద్వానీ ఇప్పుడు రాష్ట్రపతి పదవికి పోటీ పడబోతున్నాడు. మోడీ ఆయనకు రాష్ట్రపతి పదవి ఇస్తాడా, గురుదక్షిణగా ఇచ్చి ఆయన రుణాన్ని తీర్చుకుంటాడా లేదా అని చాలా వరకు కూడా చర్చ నడుస్తున్నది ఈ టైంలో. ఎందుకంటే జూలై 25వ తేదీన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం అయిపోతున్నది. కొత్త రాష్ట్రపతి పదవికి నోటిఫికేషన్, రాష్ట్రపతి ఎన్నికలకు జూన్లో ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ కూడా ఇస్తుంది. అప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళను రాష్ట్రపతి క్యాండిడేట్గా బీజేపీ తై చేయాలి. తై చేసేటప్పుడు అద్వానీ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. కొన్ని పత్రికల్లో వార్తలు కూడా వచ్చినాయి, సోమనాథ్ ఆలయంలో మోడీ ప్రమాణం చేసిండు, అద్వానీకే మళ్ళా రాష్ట్రపతి పదవి ఇస్తా, నేను గురు దక్షిణ తీర్చుకుంటా. ఎందుకంటే మొదటి నుంచి అద్వానీని ఎంకరేజ్ చేసింది
అద్వానీ మోడీని ఎంకరేజ్ చేసిండు, అయితే ఆ తర్వాత అద్వానీ పూర్తిగా పక్కన పెట్టిండు అని మోడీ మీద మస్తు విమర్శలు కూడా వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు ఈ కేసు ఉండంగా అద్వానీకి రాష్ట్రపతి పదవికి ప్రపోజ్ చేస్తాడా? కొద్దిమంది ఏమో అంటున్నారు ఇది మోడీ కుట్రనే ఈ కేసు రీఓపెన్ చేయడం అని కొద్దిమంది ఆరోపించేటోళ్ళు కూడా ఖచ్చితంగా ఉన్నారు. అయితే ఇది రాష్ట్రపతి పదవికి ఈ కేసు పెండింగ్లో ఉండడం అన్నది ఏమి అడ్డంకి కాదు, రాజ్యాంగ పరంగా అయితే ఎటువంటి అడ్డంకి కాదు. ఇప్పుడు మనం చూసాం ఈ కేసులో కళ్యాణ్ సింగ్ కూడా ఉన్నాడు. కళ్యాణ్ సింగ్ అప్పుడు ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టరు. ఈ 13 మందిలో కళ్యాణ్ సింగ్ కూడా ఉన్నాడు. అయితే ఇవాళ సుప్రీంకోర్టు తన తీర్పులో అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి వీళ్ళందరి మీద కూడా 120B కేసు రీఓపెన్ చేయమని చెప్పింది, క్రిమినల్ కాన్స్పిరసీ పెట్టమని చెప్పింది. కానీ ఒక కళ్యాణ్ సింగ్ విషయంలో మాత్రం సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆయన రాజస్థాన్ గవర్నర్గా ఇప్పుడు ఉన్నాడు, రాజ్యాంగ పదవిలో ఉన్నాడు, కాబట్టి ఆయన మీద క్రిమినల్ కాన్స్పిరసీ పెట్టడానికి వీల్లేదు, ఆయన ప్రాసిక్యూట్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే గవర్నరు, రాష్ట్రపతి, ముఖ్యమంత్రి ఈ పదవులన్నీ కూడా ఏంటంటే రాజ్యాంగ పదవులు, వీళ్ళకు ఇమ్యూనిటీ ఉంటుంది, ఒక రక్షణ ఉంటుంది, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వాళ్ళకు రక్షణ ఉంటుంది, వాళ్ళ మీద ప్రాసిక్యూట్ చేయడానికి వీలు ఉండదు. కాబట్టి సుప్రీంకోర్టు ఇవాళ తన ఆదేశాల్లో ఏం చెప్పిందంటే వీళ్ళందరి మీద రీఓపెన్ చేయాలి, కళ్యాణ్ సింగ్ మీద మాత్రం ఆయన గవర్నర్ పదవిలో ఉన్నంత వరకు ఆయన ప్రాసిక్యూట్ చేయడానికి వీల్లేదు. గవర్నర్ పదవి నుంచి ఎప్పుడైతే ఆయన తప్పుకుంటాడో, గవర్నర్ పదవి ఆయన పదవి కాలం అయిపోతుందో అప్పుడు ఆయన కేసు వెంటనే రీఓపెన్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది, అంటే అడ్వాన్స్గానే ఇచ్చింది. ఎప్పుడైతే ఆయన గవర్నర్ టర్మ్ అయిపోతుందో అప్పుడు వెంటనే మళ్ళీ ఈ కేసు ఆయన్ను చుట్టుకుంటుంది. సో ఇప్పుడు ఒకవేళ అద్వానీ రాష్ట్రపతి అయితే ఆటోమేటిక్గా ఆయనకి ఇమ్యూనిటీ వర్తిస్తుంది, ఆయన మీద ఈ ప్రాసిక్యూషన్ చేయడానికి వీలుండదు. అయితే మోరల్గా, ఎథికల్గా ఎంతమేర కరెక్టు? రాష్ట్రపతి లాంటి అత్యున్నత పదవి ఇటువంటి కేసులు ఉన్న వాళ్ళ మీద, అది కూడా ఏంటంటే 2 వర్గాలు, ఒక మతం పూర్తిగా సెంటిమెంట్తో భావించే ఇష్యూ కాబట్టి ఈ ఇష్యూలో మోరల్గా, ఎథికల్గా ఎంత మేరకు కరెక్టు? దానికి అద్వానీ ఫస్ట్ అంగీకరిస్తాడా? ఈ కేసు కంటిన్యూ అవ్వకుంటూ ఆయన రాష్ట్రపతి పదవి మోడీ ప్రతిపాదించినా ఆయన కంటిన్యూ చేస్తాడా? ఎందుకంటే అద్వానీ గురించి మనం ఇక్కడ చర్చించుకోవాలి. 1994లో జైన్ డైరీల్లో అద్వానీ పేరున్నట్టు, జైన్ డైరీలు కానీ హవాలా కేసులో కానీ అద్వానీ పేరున్నట్లు ఆరోపణలు వచ్చినాయి. అద్వానీ లంచం తీసుకున్నాడని ఆరోపణలు వచ్చినాయి. అప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు అద్వానీ ఒక ప్రతిజ్ఞ చేసిండు, ఈ జైన్ డైరీలు హవాలా కేసులో నా నిర్దోషిత్వం బయటపడేంత వరకు నేను ఎన్నికల్లో కంటెస్ట్ చేయను, ఏ పదవి తీసుకోను, పార్టీ కోసం మాత్రమే పనిచేస్తా అని ఆయన ప్రతిజ్ఞ చేసిందని నిలబెట్టుకున్నాడు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు జైను హవాలా డైరీల్లో ఎటువంటి వాస్తవం లేదు అని చెప్పేంత వరకు కూడా ఆయన ఎలక్షన్స్ కంటెస్ట్ చేయలే, ఏ పదవి కూడా ఆయన తీసుకోలే. సో అంటే ఆయన 50-60 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉండి ఒక స్టాండర్డ్స్ ఆయన మెయింటైన్ చేస్తూ వస్తుండు అద్వానీ. కాబట్టి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో అద్వానీ ఒకవేళ ఇప్పుడు 89 సంవత్సరాల వయస్సు, ఇన్ని సంవత్సరాలు ఆయన మోరల్గా, ఎథికల్గా మాత్రం అద్వానీ విషయంలో ఎవరికి ఎటువంటి సందేహాలు లేవు. అన్ని రాజకీయ పార్టీలు కూడా అద్వానీ గౌరవిస్తాయి. సిద్ధాంతపరంగా అయితే విభేదాలు ఉండొచ్చు, కానీ అద్వానీని ఈ విషయంలో మాత్రం ఎవరు సందేహించలేదు. కాబట్టి ఇప్పుడు రాష్ట్రపతి ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో అద్వానీని మోడీ ప్రపోజ్ చేస్తాడా, లేకపోతే ఈ కారణంతో పక్కన పెడతాడా, ట్రయల్ కంటిన్యూ అవుతుందని? ఎందుకంటే రాష్ట్రపతి పదవి అంటే దేశంలో అత్యున్నత పదవి. అటువంటి పదవికి ఇప్పటి వరకు ఎవరి మీద ఒక చిన్న మచ్చ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఎలక్ట్ కాలేదు. మన గత కొద్ది కాలంగా చూసినాం, ప్రణబ్ ముఖర్జీ కానీ, అంతకుముందు ప్రతిభా పాటిలు, కేఆర్ నారాయణను, శంకర్ దయాళ్ శర్మ, అబ్దుల్ కలాం, ఇటువంటి మహానుభావులు వాళ్ళంతా కూడా చేసిండ్రు. కాబట్టి ఇప్పుడు అద్వానీ కూడా ఆ స్టేచర్ ఉంది. కానీ ఈ కేసు ఉంది కాబట్టి రాజ్యాంగపరంగా కేసు ఉంటే ఏం రాష్ట్రపతి పదవి చేపట్టద్దని ఎటువంటి రూల్ కూడా లేదు. కానీ మోరల్గా, ఎథికల్గా ఎంత మేర కరెక్ట్ అవుతుంది? మోడీ ఈ కారణంతో అద్వానీకి రాష్ట్రపతి పదవిని ఇవ్వకుండా ఆపకుండా లేకపోతే అట్లే ముందుకు పోతాడా? అద్వానీ పేరును ప్రతిపాదిస్తే అద్వానీ ఏం చేస్తాడు? ఆయన రిజెక్ట్ చేస్తాడా ఈ కారణంతో, లేకపోతే కంటిన్యూ అవుతాడా? ఇవన్నీ కూడా చూడాల్సి ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ భరత్.